హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకే, సో ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్. సో నేను ఒక కేక్ ప్రిపేర్ చేశాను అనమాట. ఎలాగో వీకెండ్. సో యా, నేను 2018లో ఒకసారి ప్రిపేర్ చేశాను మా హస్బెండ్ బర్త్డేకి కేక్. మళ్ళీ దాని తర్వాత ఇదే ప్రిపేర్ చేయడం. సో యా, సో ఇది హెల్దీ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. వీట్ ఫ్లోర్ యూజ్ చేశాను, మైదా యూజ్ చేయట్లేదు. సో స్వీట్నెస్ కోసం కొంచెం బనానాస్ అలా తీసుకున్నాను. సో బేసికల్లీ దిస్ ఈజ్ బనానా కేక్. ఓకే, సో యా, 2 బనానాస్ తీసుకోండి, దాన్ని బాగా స్మాష్ చేయండి. దాంట్లోనే ఒక ఎగ్ వేసుకొని బాగా కలపండి. యాక్చువల్లీ మనం ఏదన్నా స్టార్ట్ చేస్తే ఏదో ఒకటి కొంచెం మనకి అన్నీ కలిసి రావన్నమాట. సో పవర్ పోయింది. సో విస్కర్ ఏదైతే ఉందో ఆ విస్కర్ కూడా ఎలక్ట్రిక్ది. సో మిక్సీ పనిచేయదు. ఇన్వర్టర్తో మనం మిక్సీ ఇవన్నీ యూజ్ చేయొద్దు కదా. సో ఇంకేం చేస్తాం, మనకి గాడ్స్ గిఫ్ట్ ఉంది కదా హ్యాండ్ విస్కర్, మన హ్యాండే. సో దాంతోనే విస్ చేశాను అనమాట. ఓకే, దాని తర్వాత మీరు ఆ వీట్ ఫ్లోర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత 1 కప్ వీట్ ఫ్లోర్కి ఒక 1/4 కప్ అలాగా కోకో పౌడర్ యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. దాని తర్వాత ఆయిల్ తీసుకోండి, ఒక 1/2 కప్ అలాగా ఆయిల్ తీసుకోండి. దాంట్లో వెనిలా ఎసెన్స్ యాడ్ చేయండి. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే. సో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్, ఆయిల్, వీట్ ఫ్లోర్. సో ఇవి దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో బేసికల్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అలాగా దీన్ని మనం ఎప్పుడు విస్ చేయాలి. యాక్చువల్లీ నేను తీసుకున్న బౌల్లే రాంగ్ సెలెక్షన్ అనమాట. చిన్న బౌల్ పిక్ చేసుకున్నాను. సో నాకు కలపడానికి చాలా కష్టమైంది. స్లోలీ కలిపాను అనమాట. సో యా, ప్రిఫర్ ఎ బిగ్ బౌల్. సో దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలపండి. మీరు కొంచెం మధ్యలో గ్రాడ్యువల్లీ మిల్క్ యాడ్ చేసుకుంటూ దాని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మరీ గట్టిగా ఉండొద్దు. సో దాన్ని మళ్ళీ ఏదన్నా మీ దగ్గర టిన్ ఉంటే ఆ టిన్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్లోర్తో డస్టింగ్ అలా చేయండి. గోధుమ పిండితో డస్ట్ చేసేసి మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసామో అది ట్రాన్స్ఫర్ చేసేసి ఫస్టే ఆ గిన్నె ప్రీహీట్ చేయండి. ఒక 10 minutes ప్రీహీట్ చేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇది కుక్ చేయాలి. నేను పైన డ్రై ఫ్రూట్స్ అలా యాడ్ చేసుకున్నాను. మీరు చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చు, ఏమైనా చాక్లెట్స్ అలాగా యాడ్ చేయండి. ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం. సో మధ్యలో ఒకసారి ఒక 25 minutes అలా అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. టూత్ పిక్ నైఫ్తో ఏదైనా పెట్టి చెక్ చేసుకోండి. మనకి ఏంటంటే అవేం తగలకుండా క్లీన్గా వచ్చేయాలి. సో యా, దీనికి రఫ్లీ లైక్ 40 minutes అలా పట్టిద్ది కుక్ అవ్వడానికి. సో ఎప్పుడైనా మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. దాని తర్వాత దాన్ని రివర్స్ చేసేసి ఇంకా ట్యాప్ చేసేయండి. యా, చాలా బాగా వచ్చింది. టెక్స్చర్, ఫ్లఫీనెస్, ఎవ్రీథింగ్. టేస్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మస్ట్ ట్రై. హెల్దీ కాబట్టి యా, కిడ్స్ కూడా పెట్టచ్చు. థ్యాంక్ యూ.